సినీ ప్రముఖులపైన బెట్టింగ్ యాప్ల కేసట. ఏందయ్యా ఇల్లు ఎవరెవరైనా రానా, ఈయన ఎవరైనా దగ్గుబాటు సురేష్ బాబు కొడుకు. వాళ్ళ ఆయనేమో భూముల కబ్జాలు చేస్తుంటాడు. ఏడబడతాడా బ్లూ షీట్లు బౌన్సర్లు. గోపన్పల్లిలో ప్లాటింగ్ అయిన భూమిని 300 మంది పేదలు కొనుక్కున్న భూమిని మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కేటీఆర్ సహకారంతో కేసీఆర్ సహకారంతో రాత్రికి రాత్రి అర్ధరాత్రి 12 గంటల సమయంలో మార్చేసి బ్లూ షీట్లు వేసి అక్కడ అందరినీ ఎల్లగొట్టిండు అక్కడి నుంచి. అది దగ్గర బిజినెస్ చేస్తే ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. అది 300 ఎకరాలు. ఎకరం 100 కోట్లు ఉంటుంది. 300 × 100 ఎంత? 3,000 కోట్లు అయిందా? 3,000 కోట్ల 30,000 కోట్లు అయినట్టుంది. ఇక బిజినెస్ చేస్తే ఎన్ని వేల కోట్లు అయితే ఒకసారి చూడండి. ఎకరం 100 కోట్లు గోపన్పల్లి శేరిలింగంపల్లిలో. అట్లాంటి భూమిలో బ్లూ షీట్లు వేసిండు వీళ్ళు నాయన. ఎవడు అడ్డం వస్తే వాడిని మీద కేసయ్య భూమిలో ఆక్కోను. ఇదే పని ఆయనది. ఆయన కొడుకిన ఈయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ కేసు పెట్టిరు ఈయన మీద. విజయ్ దేవరకొండ అదేదో లైగరా బోయిగర్ ఏదో సినిమా ఉండే కదా అప్పుడు, మొన్న 2020లో 2021లో రిలీజ్ అయింది. పెద్ద స్కామ్ అది. మొత్తం బ్లాక్ మనీతోని ఏదో పెద్ద స్కామ్ కూడా బయటకు వచ్చింది ఆనాడు. ఆయన కథ అట్లుంది. ప్రకాష్ రాజు ఈయన ఎప్పుడు మామూలుగా ఉండదు. ఇక దేశమంతా మొన్న బెంగళూరులో పోటీ చేసిన గతంలో. మరి ఇట్లాంటి వాళ్ళ మీద ఇంత దారుణమైంది. ఈమెవరు మంచు లక్ష్మి, ఈమెవరు శ్యామల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమెది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు. నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వైసీపీ నేత శ్యామల సహా 25 మంది ఉన్నారట. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు. ఒక్కొక్కడిని తాట తీయండి, ఏమి ఇబ్బంది లేదు. 2024 సంవత్సరంలో బెట్టింగ్ యాప్ల కారణంగా దాదాపుగా 1000 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అన్ని ఆత్మహత్యలే. కనిపించినవి కనబడనివెన్నో ప్రాణాలు పోయినాయి. ఎంతోమంది ఆర్థికంగా కుదేలైపోయారు. కొన్ని కుటుంబాలు, బలంగా తయారైన కుటుంబాలు, ఇంట్లో 10 లక్షలు 20 లక్షలు ఎకరమో 2 ఎకరాల పొలమో సంపాదించుకున్న కుటుంబాలు, కొడుకులు ఆ బెట్టింగ్ యాప్ల్లో ఆడడం వల్ల, ఈ దుర్మార్గులంతా ప్రమోట్ చేసిన యాప్స్ నమ్మి ఆడడం వల్ల పాపం ఆ తల్లిదండ్రులు ఏం చేయలేక ఉన్న భూమిని అమ్మి కట్టడం జరిగింది. ఇంకా కట్టలేక ఆ పిల్లలు మారకపోతే ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటే కన్న కొడుకుని 20-25 ఏళ్ళ కొడుకులను కోల్పోయిన పరిస్థితి ఉన్నది. ఒక్కొక్కరిని ఏమాత్రం నేను అందుకే అంటున్నా, ఎవడెవడైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిండో వాళ్ళందరి మీద పీడీ యాక్ట్ పెట్టండి. 1 ఇయర్ వరకు వాడు బయటికి రావడానికి వీలే లేదు. వాడికి ఎలాంటి బెయిల్ కూడా రావడానికి వీలే లేదు. ఏ అడ్వకేట్ కూడా వాళ్ళ తరపున వాదించకూడదు. ఇందులో 2 రకాల యాప్స్ ఉన్నాయి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు ఆ Dream11 ఇట్లాంటివి ఏమో లీగల్ యాప్స్ ఉన్నాయి. లీగల్ అంటే వాళ్ళు కేంద్రానికి ట్యాక్స్ కూడా పే చేస్తూ ఉంటారు. అయినా అట్లాంటి వాటిని కూడా ఎందుకు ప్రమోట్ చేయాలా? అదొక బెట్టింగ్ కేంద్రం కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఆన్లైన్ ఏంది, మళ్ళీ లీగల్ ఏంది, ఇల్లీగల్ ఏంది? బెట్టింగ్ అంటేనే ఇల్లీగల్ కదా. ఇట్లాంటి జూదాన్ని ఏ రకంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి? ట్యాక్సులు వస్తున్నాయి కదా అని చెప్పా. ఆడడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు? ఇక ఇల్లీగల్ ఏంది అంటే ఒకరిద్దరు కలిసి ఒక యాప్ తయారు చేస్తారు, బెట్టింగ్ యాప్ని. అంటే వాడే తయారు చేస్తాడు. అందులో ఆల్గారిథం 1000 పెడితే ఎంత డబ్బులు ఇవ్వాలి, 1500 పెడితే ఎంత ఇవ్వాలి, 1,00,000 పెడితే వానికి రాకుండా ఎట్లా చేయాలి, 1000 పెడితే ఒకసారి ఇవ్వాలన్నా, 2 సార్లు ఇవ్వాలన్నా, 3వ సారి కూడా ఇవ్వాలన్నా, ఎన్నిసార్లకి వాడికి డబ్బులు ఇచ్చి ఇంకోసారి నుంచి ఇవ్వద్దు, ఇట్లా దాన్ని ఆల్గారిథం అనేది సెట్ చేస్తారు. ముందే సెట్ చేసి పర్ఫెక్ట్గా ఒక యాప్ తయారు చేస్తారు. యాప్ తయారు చేసి వాడు హర్ష సాయి, ఇంకోడు సన్నీ యాదవ్, ఇంకో ఈ బ్యాచ్ ఉంది, వైకాపా షర్మిల, ఆమె రీతు, ఇంకా విష్ణుప్రియ, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా. ఇంకా చాలామంది ఉన్నారు. మీరు అవసరమైతే కమెంట్ సెక్షన్లో పెట్టండి బెట్టింగ్ యాప్స్ని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ యాప్ తయారు చేసిన టీమ్, ఆ మాఫియా ఏం చేస్తుందంటే వాళ్ళతోని, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్తోని టచ్లోకి వస్తారు. టచ్లోకి వచ్చి మీకు వచ్చిన అమౌంట్లో 10%, 20%, 30% ఇస్తామని వాళ్ళకి చెప్తారు. డీల్ మాట్లాడుకొని వానికి యాప్ ఇస్తే వాడేం చేస్తాడు, వాడి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక వీడియో తయారు చేసి వాడి ఫేస్బుక్లో, వాడి ఇన్స్టాలో వాటిని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాడు. పాపం అమాయక జనము అరే వీడిని నమ్మిన కదా, వీడు మంచోడు అని వాళ్ళొక మాయలో, భ్రమలో ఉంటారు. ఇక దాంట్లో పైసలు పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ సెట్ చేసిన అల్గారిథం కదా, ఇది సెట్ చేసిన యాప్ కదా. ఆ సెట్ చేసిన యాప్లో వాడు ఆడడం స్టార్ట్ చేస్తూ ఉంటే 1000 పెడితే 2000 వస్తుంది, ఓసారి 2000 పెడితే 4000 వస్తుంది, 4000 పెడితే 8000 వస్తుంది. అమ్మ బాగుందిరా ఇది అని చెప్పి ఒకసారి 1,00,000 పెడతాడు, ఖతం అయిపోతుంది. పోయినా ఎట్లా పోతాయని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఒకసారి టక్కుమని ఇంత అమౌంట్ వస్తుంది, మళ్ళా పెడతాడు. ఈ రకంగా మొత్తం వాడిని పీల్చి పిప్పి చేసి వాడు సత్యదాకా తీసుకొస్తారు. వీళ్ళందరి మీద
మర్డర్ కేసు పెట్టాలా. ఎవడెవడైతే ఇప్పుడు వీళ్ళ మీద కేసు అయింది, వీళ్ళు ఉన్నారా లేదా అనేది డిసైడ్ చేయాలా. మర్డర్ కేసు పెట్టాలి, 307 కేసు పెట్టాలి వీళ్ళ మీద. మరి బిఎన్ఎస్లో ఏం సెక్షన్ ఉందో కానీ. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైకాపా అధికార ప్రతినిధి శ్యామలపైన కేసు నమోదైంది. మీరు 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 మేకప్ వేసి డ్యాన్సులు వేస్తే పైసలు వస్తాయి కదరా భయ్. ఏమైనా ఉపయోగం ఉందా మీ వల్ల? వీరితో పాటు బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృతా చౌదరి, ఏమి పేరేందో, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 318/4, 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)A 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2000, 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. మియాపూర్కు చెందిన వ్యాపారి పిఎం ఫణీంద్ర శర్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ నెల 17వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, టేస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ సహా 11 మందిపై కేసు నమోదైంది. భారీగా కమిషన్లు, పారితోషికాలు, చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకుంటున్నారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఒక దశలో నేను కూడా వీటి ప్రభావానికి గురయ్యా, నా కుటుంబం హెచ్చరికతో ఆగిపోయా, బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్న వారందరిపైన చర్యలు తీసుకోవాలని ఫణీంద్ర శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పు చేశాను అని తెలుసుకున్నా, సిగ్గులేదు? సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. అసలు నువ్వు తప్పు చేయడం ఏంది? అంటే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఏంది? అంటే నీకు బెట్టింగ్ యాప్ అని తెలియదా? బెట్టింగ్ అనే అసలు అది తెలియదా ప్రమోట్ చేసేటప్పుడు? ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి తనకు ఎలాంటి సందేశం రాలే. వస్తే వారికి వివరణ ఇస్తానని ప్రకాష్ రాజ్ ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాప్ కేసుల గురించి నేను చేసిన ఒక ప్రకటన గురించి చర్చ జరుగుతోంది. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ఆ ప్రకటన నా దగ్గరికి వస్తే చేసిన మాట నిజం, అది తప్పు అని కొన్ని నెలల్లోనే తెలుసుకున్నా. 2017లో ఆ ఒప్పందం పొడిగిస్తామంటూ మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నటించను అని చెప్పా. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్కి కూడా ప్రచారకర్తగా పనిచేయలే. గేమింగ్ యాప్లో ఒక వ్యసనం, యువత వాటికి దూరంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. సిగ్గుండాలి అసలు ఫస్ట్ నువ్వు యాక్ట్ చేసినందుకే. నీ ఏజ్కి, నీ ఆలోచనలకి ఏమైనా సంబంధం ఉందా? కొంచెం అన్నా నీకు ఆ యాప్ గురించి ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు, ఆ వీడియో చేసేటప్పుడు నీకు బెట్టింగ్ యాప్ దీనివల్ల పిల్లలు నష్టపోతారు, కుటుంబాలు నాశనం అయితే ఏం తెలియదా? నువ్వు చేసిన ప్రమోషన్ వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయింటాయి? ఒవ్వని వదిలిపెట్టకండి. విచారణకు విష్ణుప్రియ, రీతూ చౌదరి, యాంకర్లు విష్ణుప్రియ, రీతూ చౌదరి గురువారం పంజాగుట్ట ఠాణాలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. విష్ణుప్రియను 10 గంటలు, రీతూ చౌదరిని 5.5 గంటల పాటు పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయగా ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి మాత్రమే విచారణకు హాజరయ్యారు. ఈ దొంగలంతా బాగా కమిషన్లు దొబ్బి ఇక గోవా టూర్లు, మలేషియాలు, బ్యాంకాకులు పోయి నన్ను చూడు, నా అందం చూడు అని చెప్పి వీడియోలు చేసి మళ్ళీ ఇన్స్టాలో పెడతా ఉంటారు. ఇట్లా పైసలే, మళ్ళీ అట్లా పైసలే. మంచి ఇండ్లు కట్టుకొని మళ్ళీ నా బాత్రూమ్ చూడు, ఏంది అది హోమ్ టూర్లు చూడు. ఎందుకు ఆ బతుకు? నీచమైన బతుకు. సిగ్గుండాలి కదా మీకు కొంచెమన్నా. చట్టపరమైన అనుమతులు ఉండడంతోనే ప్రచారం. విజయ్ దేవరకొండ, రానా. బెట్టింగ్ యాప్లకు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి ప్రచారకర్తలుగా వ్యవహరించారు అన్నది అవాస్తవమని, నైపుణ్య ఆధారిత గేమ్లకు మాత్రమే ప్రచారం చేశారని వారి పిఆర్ఓ బృందాలు వేరువేరు ప్రకటనలో పేర్కొన్నాయి. కంపెనీకి, ఉత్పత్తికి చట్టపరమైన అనుమతులు ఉంటేనే వాటిని ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు ఒప్పుకుంటారన్నారు. A23 అనే కంపెనీతో విజయ్ కుదుర్చుకున్న ఒప్పందం గత ఏడాదే ముగిసింది. అలాగే ఒక కంపెనీతో రానా కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే పూర్తయింది. దూకండ్రా భయ్ మీరందరూ కలిసి, నీలేని బాలే దూకి సావండి, ఏమి ఇబ్బంది లేదు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఈ దుర్మార్గులు దూకి సచ్చినా ఏమి ఇబ్బంది లేదు. మీరు హీరోలు, మీరు దేనికి పనికి వస్తారు? మీరు
లక్షలకు లక్షలు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సిగ్గు లేకుండా ఇట్లాంటి యాడ్స్కి ఓడు థమ్సప్ యాడ్ అంటాడు, ఓడు ఇంకోటి అంటాడు. అసలు మీకు ఏమైనా కామన్ సెన్స్ ఉందా? థమ్సప్ తాగొద్దురా నాయన, దానివల్ల చాలా ప్రమాదం అని చెప్తున్నాయి. మీరు మళ్ళీ అదే థమ్సప్ మీ ఇంట్లో మీ పిల్లలు తాగుతారా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో ప్రకాష్ రాజ్ కొడుకో బిడ్డ ఎవరైనా ఉంటే దాన్ని ఆడిరా? రాణా పిల్లలు ఏమైనా ఆడిరా? విజయ్ దేవరకొండ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడిరా ఈ గేమ్? నువ్వేమైనా డబ్బులు పోగొట్టుకున్నావా? వచ్చినాయా నీకేమన్నా? అవసరమైతే ఒక్కొక్కరిని రాష్ట్రం నుంచి బహిష్కరించండి, ఒక 6 నెలల పాటు బహిష్కరించి పడేయండి, ఏమి ఇబ్బంది లేదు. ఇగో ఇందులో ఇంకా నీట్గా రాసి చూడండి. ముదిరిన బెట్టింగ్ వ్యవహారం, తారల పైన కేసులు. రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా 25 మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్. మెట్రో రైలు మీద బెట్టింగ్ సరోగేట్గా భావిస్తున్న యాడ్ అట. వీరికి సిగ్గులేదు. మెట్రో రైలు మీదనే ఉందట ఇది యాడ్, బెట్టింగ్ యాప్. ఎంత ఘోరం ఇది! ఇగో మెట్రో రైళ్లలో బెట్టింగ్ సరోగేట్ యాడ్స్ పైన సోషల్ మీడియా ధ్వజం, వాటిని తొలగిస్తామన్న మెట్రో రైలు వర్గాలు. డబ్బులు వస్తున్నాయి, వాడు ఎంతో ఇచ్చుంటాడు. ఇప్పుడు ఆ మెట్రో ఎక్కిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? ఫోన్ ఉన్నది, ఇది ఏంది యాప్ అని చెప్పి టక్మని డౌన్లోడ్ చేస్తారు. యాప్ చూద్దాం, ₹1 పెడదాం, ₹10 పెడదాం, ₹1000 పెడదాం, టక్మని పెడతారు. 1000కి 2000 వచ్చినాయి అనుకో, స్టార్ట్. అదొక పెద్ద వ్యసనం అది. మేము మా చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది ఈ రకంగా నష్టపోయిన వాళ్ళని కూడా ఎంతోమందిని చూసినాం. ఎంత దారుణం అంటే పాపం పేరెంట్స్, పిల్లల్ని కోల్పోయిన పేరెంట్స్ కూడా చాలామంది నాకు కాల్ చేసినారు. నేను అనుకుంటా అందుకే ఎవరెవరైతే ఆ రకంగా నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో చాలామంది బయటికి రాలేరు, చెప్పుకోలేరు పాపం. ఎందుకంటే ఇప్పుడు నా కొడుకు బెట్టింగ్ ఆడి మా ఇంట్లో డబ్బులు పోయినాయి అని ఎవరైనా చెప్పుకుంటారా? అట్లీస్ట్ ఎవరైనా కొన్ని ఫ్యామిలీస్ ముందుకు వస్తే నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నా. ఆ డేటాను మేము సేకరించే ప్రయత్నంలో ఉన్నాం. అట్లీస్ట్ సమాజానికి ఆ విషయాలు బయటికి తెలుస్తాయి. వాళ్ళ కష్టం ఏంది, వాళ్ళ ముందు నుంచి వాళ్ళ కొడుకు యొక్క బిహేవియర్ ఎట్లా ఉండే, ఏ రకంగా. కొంతమంది చెప్పుకోలేక కూడా అప్పులైనాయి, చెప్పుకోలేరు, చనిపోయారు. దీనికి సైమల్టేనియస్గా ఇంకొకటి ఏముందంటే లోన్ యాప్స్ అనేవి కొన్ని ఉన్నాయి. నీకు వాడు ఏం లేదు, సింపుల్గా లోన్ ఇచ్చేస్తాడు. కానీ తర్వాత నువ్వు కట్టకపోతే నిన్ను బెదిరించే క్రమం ఏ స్థాయిలో ఉంటుందంటే నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తా, నీ కుటుంబం ఫోటోలు మార్ఫింగ్ చేస్తా అని వాడి సోషల్ మీడియాలోకి వెళ్ళి వాడి ఫోటోలన్నీ తీసుకొని ఆ మార్ఫుడ్ ఫోటోలు వీనికి పంపించి నరకం చూపిస్తారు. అట్లా చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్స్ ఏం బిక్తున్నాయి? ఇప్పుడు ఈ కేసు పెడితేనే మీకు తెలుస్తుందా? అందుకే అంటున్నా కదా, ఈ లీడర్ల ఇళ్లలో ఉన్న పిల్లలు చస్తే అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి ఆ బాధ. ఏమైంది? కఠిన చర్యలు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో సినీ ప్రముఖుల పేర్లు రావడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. సినిమా వారైనా మరెవరైనా చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండాలి. ఈ యాప్ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే అది తప్పే. 2 రోజుల్లో మాకు లేఖ రాస్తాం. ఆ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతాం. ప్రజల జీవితాలను పరంగా పెట్టే వాటికి దూరంగా ఉందామని పేర్కొంది. మరోవైపు ప్రముఖ బెట్టింగ్ సంస్థ 1xBetకు చెందిన 1xBet అనే వెబ్సైట్ పేరుతో మెట్రో రైళ్లలో సరోగేట్ యాడ్స్ ప్రచారం జరుగుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. నిజానికి ప్రచారంపై 2023లోనే విమర్శలు వచ్చినా ఎవరూ పట్టించుకోలే. ఇప్పుడు పోలీసులు బెట్టింగ్ యాప్స్ పైన ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ యాడ్స్ను తొలగిస్తామని మెట్రో రైలు వర్గాలు తెలిపినట్టు సమాచారం. సో ఇట్లా ఈ బెట్టింగ్ యాప్స్ మీద నిన్న కొంతమంది మీద కేసు అయింది, కొంతమందిని విచారించారు. ఇప్పుడు మీకు ఏం తక్కువైందని మోహన్ బాబు కూతురికి? సంపద లేదా, సంపాదన లేదా? విజయ్ దేవరకొండకి ఏం తక్కువైంది? రానాకి ఏం తక్కువైంది? ఏం తక్కువైంది మీకు? పెండ తినండి రా, మీరు ఇంకా పెండ తినండి.
నెక్స్ట్ మిగతా వార్తల్లో హరీష్ రావు రాధా ఎవరైనా కామెంట్ చేశారా సార్? ఇందాక నేను కామెంట్ చేయమన్నా బెట్టింగ్ యాప్స్ మీద. సో దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా చాలామందిని చూసి ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. నేను చెప్తున్నా కదా, ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఇది వ్యసనంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి తెలియజేయండి. సో ఈ బెట్టింగ్ యాప్స్ మీద అన్న మా దగ్గర మా బ్రదర్ ఇన్ లా ఉన్నాడు, ఇంటర్వ్యూ చేయండి. సో దయచేసి నేను ఈ వీడియో సపరేట్గా నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు ఆ కమెంట్ బాక్స్లో, అంటే సేమ్ ఇదే ఈ బెట్టింగ్ యాప్స్ ఉన్న వీడియో సపరేట్గా నేను అప్లోడ్ చేసిన తర్వాత దాంట్లో మీ ఫోన్ నెంబర్ని ఆ కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కాల్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. సో కొంచెం జెన్యూన్గా పెట్టండి. ఎవరైనా మీరు ఎవరైతే మీరు ఇది మన ఆన్లైన్ బెట్టింగ్స్ ద్వారా నష్టపోయిన వాళ్ళు, కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు, పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మీ నెంబర్ ఇవ్వగలిగితే నేను ఖచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాను. మన నెంబర్ ఏదో ఉండే కదా, లేదు అని అంటే నేను ఒక నెంబర్ పెడుతున్నాను. మన నెంబర్ ఒకటి ఉన్నది. సో ఈ నెంబర్కైనా మీరు ఈ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ కనుక పెట్టగలిగితే మనం ఈ సొసైటీకి ఉపయోగపడిన వాళ్ళ మొత్తం 9491222173 అంతే కదా, 9491222173. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా ఇబ్బంది లేదు, కానీ కొంచెం అనవసరంగా ఊరికే ఫోన్ చేయకండి. జెన్యూన్గా ఈ ఫోన్ యాప్ ఈ బెట్టింగ్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆయా ఫ్యామిలీస్లో బిడ్డను కోల్పోయిన వాళ్ళు కానీ ఫైనాన్షియల్గా నష్టపోయిన వాళ్ళు ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నది, అంటే మీకు జరిగిన నష్టం అన్నది, ఒకవేళ డబ్బులు మీరు ఆర్థికంగా నష్టపోతే మీకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తే ఆ కుటుంబాలు కొన్ని ప్రజల్లో అండ్ స్టూడెంట్స్లో ఇంకా కొంత అవేర్నెస్ పెరిగి వాళ్ళు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు, 9491222173. లోన్ యాప్లో లోన్ తీసుకొని అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. పవన్ రఘునాథపురం. లోన్ యాప్లో లోన్ తీసుకొని అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. అవును బ్రో, మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో దయచేసి ఆ నెంబర్కి వాళ్ళు ఇంటర్వ్యూ కనుక ఇవ్వగలిగితే ఆ నెంబర్కి మెసేజ్. నావి 20 లక్షలు పోయినాయి. సుధాకర్ యాదవ్ చూడండి, 20 లక్షలు అట. ఎంతకాలం సంపాదిస్తా 20 లక్షలు కూడా కట్టాలా? రఘు అన్న చిరంజీవి కూడా కంట్రీ డిలైట్ పాల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. పైసలు వస్తున్నాయి, చేస్తున్నాడు. అన్న మా మిత్రుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. 10 సంవత్సరాలు జైల్లో పెట్టాలి వీళ్ళందరినీ. దమ్ముంటే రేవంత్ రెడ్డి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. హర్షసాయి కానీ బొక్కలేయాలి. మై విలేజ్ షో తిరుపతి టీం పైన కూడా కేసు పెట్టండి, ఆయన కూడా చేస్తున్నాడు ఇదే పని. ఎట్లా తయారయ్యారంటే వీళ్ళు చాలామంది. ఇప్పుడు ఇలా లేడీస్ వాళ్ళు విచారించారు కదా, మొత్తం వాళ్ళు ఇదే దందా. యాప్లు ప్రమోట్ చేయాలా, బాగా సంపాదించాలా, ఇక హోమ్ టూర్లు, మలేషియాలు, బ్యాంకాక్లో పోయి అట్లా నన్ను చూడు నా అందం చూడని వీడియోలు పెట్టాలి. మళ్ళీ దానికి మళ్ళీ వ్యూస్. ఏం దుర్మార్గం ఇది! సమాజంలో విలువలు కోల్పోతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఈ వెధవలను సామాజిక బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగానైనా డబ్బు సంపాదించాలని దుర్మార్గమైన అటువంటి ఆలోచన అన్ని రంగాల్లో వచ్చింది. శివజ్యోతి ఆల్సో ప్రమోట్ బెట్టింగ్ యాప్స్ అట. మరి నాకు తెలీదు, దాన్ని కూడా మనం ఆ విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. శివజ్యోతి అంటే ఆమె సావిత్రి కదా. 7 lakhs పోయాయన్న స్వీటీ అట ఎవరో. కుంట్లూరులో చాలామంది ఉన్నారు. మంచిర్యాల డిస్టిక్లో హాజీపూర్ మండల్ పడతపల్లి విలేజ్లో 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్తో 20 లక్షలు లాస్ అయి సూసైడ్ చేసుకున్నాడట. చూడండి ఒక్కసారి. రఘుబాయ్, మా చుట్టూ ఉన్న పిల్లలు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు. ఇది ఐపీఎల్ కూడా పెద్ద మోసం. ఇది అంతా ఫిక్సింగ్ రా నాయన. మ్యాచ్లన్నీ మీకు అర్థమవుతలేదు. ఆ మ్యాచ్లన్నీ ఫిక్సింగే. ఎవడు గెలవాలి ఎవడు ఓడిపోవాలనేది ముందే ఆ ఫిక్సింగ్ మాఫియా అనేది డిసైడ్ అవుతుంది. ఆ ఆన్లైన్ మీరు ఏదైతే ఐపీఎల్ మీద డబ్బులు పెడతారో వచ్చేదేమో కానీ పోయేదే ఉంటుంది.
ఈ ఐపీఎల్ వల్ల దేశంలో ఉన్న యువత మొత్తం, ఆ కుటుంబాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే 40-50 రోజులు అదే పని వాళ్ళకి. చూడండి ఎంత ఎట్లాంటి కామెంట్స్ పెడుతున్నారో చూడండి. ఇగో రఘు అన్న నా 50 లక్షలు పోయినాయట ఎవరియో శ్రవణ్. నల్గొండలో బెట్టింగ్ యాప్ వల్ల 2-3 చనిపోయారు. అన్న మేడిపల్లి స్టార్ బూతుల వీడియోస్ చేస్తున్నాడు. నేను మొబైల్ యాప్లో చిన్న లోన్లు తీసుకున్నా. ఫస్ట్ యాప్ ఎవరు తయారు చేస్తున్నారు వాడిని పట్టుకోవాలి. అసలు గవర్నమెంట్స్ ఇనిషియేట్ తీసుకోవాలి మేజర్గా. మా దోస్తు రామ్ రమ్మీలో 70 లక్షలు పోగొట్టుకున్నాడట. హెచ్ఎన్ మోటో వ్లాగ్స్ హరి అండ్ అఖిల్ జాక్సన్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారట. పబ్లిక్ ఇట్లా కమెంట్ చేస్తున్నారు. ఈయనెవరో 15 లక్షలు సంపాదించినట్టు ఎవరో మరి అంత పెద్ద ఈయనెవరో. సూర్యాపేట డిస్టిక్ మునగాల దగ్గర ఒక అబ్బాయి విజయవాడ ట్రైన్ కింద తలపెట్టి చనిపోయిండు. 1 year అయింది. సో పబ్లిక్ రియాక్షన్ ఇది, ఆలోచించండి. నెక్స్ట్